Dear students, welcome back to one more session. Last two videos lo manam critical path method yokka introduction and alage critical path method lo undetvanti 4 factors ento telusukunnam. So ee roju nenu meeku ee video lo critical path method ni adapt chesi network diagram elaga draw cheyali alage network diagram draw chesin tarvata critical path ni elaga క్యాలిక్యులేట్ చేయాలి అన్నది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ పనైనా హడావిడిగా ఒకేసారి కంప్లీట్ చేయాలి అన్న కాన్సెప్ట్ అస్సలు ఉండనే కూడదు. చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు కూర్చోలేం. ఫస్ట్ కూర్చోవడం నేర్చుకుంటాం, తర్వాత పాకుతాం, తర్వాత నించుంటాం, ఆ తర్వాత నిదానంగా గోడ పట్టుకొని నడుస్తాం. కొన్నాళ్ళకి గోడ కూడా పట్టుకోవడం వదిలేసి సొంతగా నడుస్తాం. ఇంకొన్నాళ్ళకి పరిగెత్తడం నేర్చుకుంటాం. మరి ఒక వయసుకు వచ్చిన తర్వాత ఇంకెవరు మనల్ని పట్టుకోలేరు అన్నంతగా పరిగెడతాం. ఏదేమైనా నిదానమే ప్రధానం. ఇక్కడ నేను మీకు చెప్పేటువంటి ఈ ప్రాబ్లం చాలా బుజ్జి ప్రాబ్లం. దీన్ని చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి. సో కొంచెం టైం టేకింగ్. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి, అన్నప్రాసన రోజే ఆవకాయ తినకూడదు కాబట్టి చాలా బుజ్జి ప్రాబ్లం ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూద్దాం ప్రాబ్లం ఏంటో. ఫస్ట్ ఏ ప్రాబ్లమాటిక్ ఏరియానైనా మీరు సాల్వ్ చేయాలి అంటే మీరు పాటించాల్సినటువంటి మొట్టమొదటి నియమం ఫస్ట్ ఆ ప్రాబ్లంని క్లియర్గా చదవటం. సో ఇక్కడ నేను ప్రాబ్లంని ఒకసారి చదువుతాను, చూడండి. ఫైండ్ ద క్రిటికల్ పాత్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. మనకిచ్చిన ఈ డేటా ఏదైతే ఉందో దానికి క్రిటికల్ పాత్ని కనుక్కోమని అడిగారు. సో మనకి డేటా ఏమి ఇచ్చారో చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ డేటాలో యాక్టివిటీ ఇచ్చారు. ఓకే, 1 to 2, 1 to 3, 2 to 4, 2 to 5, 3 to 4 and 4 to 5. సరేనా? అలాగే ఈ యాక్టివిటీస్కి సంబంధించి డ్యూరేషన్ అంటే ఏ యాక్టివిటీ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నది కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ యాక్టివిటీ 1 to 2కి 8 days, 1 to 3కి 2 days. సో అలాగా అన్ని యాక్టివిటీస్కి మనకి డ్యూరేషన్ ఇచ్చారు. ఫస్ట్ నేను పిల్లలందరికీ ఎప్పుడు క్లియర్గా చెప్పేది ఏంటి అంటే, మీరు హీరోస్ లాగా పెన్ను వాడకండి. 0 స్టేజ్లో ఉన్నారు కాబట్టి పెన్సిల్ వాడండి. లేదు నేను హీరోనే, నేను పెన్తోనే ప్రాక్టీస్ చేస్తాను అంటే అది మీ ఇష్టం. బట్ ఒకసారి బుక్లెట్లో తప్పుపోయి మీరు గనక బరాబరా గీకేసారే అనుకోండి, అప్పుడు వాల్యుయేటర్కి ఇరిటేషన్ వస్తుంది, మీకు రావాల్సిన మార్కులు రావు. సో మీరు ఫస్ట్ హీరో అవ్వాలి అంటే పెన్సిల్ని వాడాలి. ఫస్ట్ ఇక్కడ మనము యాక్టివిటీస్ని గనక గమనించినట్లయితే మనకి నంబరింగ్ ఇచ్చారు. సో 1, 2, 3 అలాగా మనకందరికీ తెలుసు. 1 తర్వాత ఏమొస్తుంది? 2 వస్తుంది. 2 తర్వాత 3, 3 తర్వాత 4, 4 తర్వాత 5 అలాగా నంబరింగ్ స్టార్టింగ్ నుంచి పోను పెద్ద నంబర్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ సిరీస్ ఉంటుంది. సో ఈ నంబర్స్ని మీరు ఎప్పుడు కూడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఇక్కడ మీకు ఏదైతే ఇచ్చారో యాక్టివిటీ దాన్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి 1 to 2 అన్నారు. సో 1 కంటే ముందు మనకి 0 ఇవ్వలేదు. అంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 1 అన్నమాట. 1తో స్టార్ట్ అవుతుంది. 1 అనేది బిగినింగ్ నోడ్ అనుకోండి. ఓకేనా? 1 నుంచి 2కి యాక్టివిటీ, ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి ఇది. సరేనా? 1 to 2, 1 నుంచి 2కి అంటే ఫస్ట్ యాక్టివిటీ అనేది 1 అనే నోడ్ దగ్గర స్టార్ట్ అయ్యి 2 అనే నోడ్ దగ్గర ఎండ్ అయిపోయింది. ఓకేనా? మీరు ఏదైతే యాక్టివిటీ డ్రా చేశారో మనకు తెలుసు కదా, యాక్టివిటీ అనేది ఇలాగా
యారో మార్క్తో కనెక్ట్ అవుతుంది. సో మీకు 1 to 2 యాక్టివిటీ మీరు కంప్లీట్ చేశారు. ఏదైతే యాక్టివిటీని మీరు కంప్లీట్ చేశారో దాన్ని పెన్సిల్తో రౌండప్ చేసేసి ఒక టిక్ మార్క్ పెట్టండి. ఓకేనా? తర్వాత మీకు సెకండ్ యాక్టివిటీ ఉంది 1 to 3. అంటే మళ్ళీ ఇంకొక యాక్టివిటీ కూడా 1 నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడ ఎండ్ అవుతుందంట? 3 దగ్గర ఎండ్ అవుతుంది. 1 to 3, 1 నుంచి 3కి. సో యాక్టివిటీ సింబల్ మనకు తెలుసు కదా, యారో సింబల్. మీరు ఎప్పుడైతే యాక్టివిటీ డ్రా చేస్తున్నారో అప్పుడు దానికి సంబంధించిన డ్యూరేషన్ని కూడా వెంటనే పోస్ట్ చేసేసేయండి. ఇక్కడ 1 to 2 యాక్టివిటీకి 8 డ్యూరేషన్ ఇచ్చారు. సో మీరు 8 అనేది రాయండి. అలాగే 1 to 3 ఆల్రెడీ మీరు డ్రా చేశారు, దానికి డ్యూరేషన్ వచ్చేసి 2. ఓకేనా? సో ఇది మీరు డ్రా చేసేటువంటి డయాగ్రామ్లో సెకండ్ యాక్టివిటీ కూడా అయిపోయింది. నెక్స్ట్ మీరు చూడండి, 2 నుంచి ఇక్కడ 4 వరకు ఒక యాక్టివిటీ ఉంది. అలాగే 2 to 5 కూడా ఒక యాక్టివిటీ ఉంది. అంటే మీకు 2 నుంచి 2 యాక్టివిటీస్ వస్తాయి అని తెలుస్తుంది. ఫస్ట్ 2 to 4 అనేది డ్రా చేయండి. ఓకేనా? 2 to 4 మీరు 2 to 4 డ్రా చేశారు కాబట్టి వెంటనే టిక్ మార్క్ పెట్టేసేయండి. అండ్ దానికి సంబంధించిన డ్యూరేషన్ ఎంత ఇచ్చారు? 4 ఇచ్చారు. మీరు ఎప్పుడైతే యాక్టివిటీ డ్రా చేశారో అప్పుడు వెంటనే డ్యూరేషన్ కూడా పోస్ట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ 2 to 5 అన్నారు. మీరేం చేయాలి? ఇంకొక యారో, ఇదిగో 2 to 5. ఓకేనా? 2 నుంచి స్టార్ట్ అయింది యాక్టివిటీ అండ్ 5తో ఎండ్ అయిపోయింది. దీనికి టిక్ మార్క్ పెట్టేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డ్యూరేషన్ 6 ఇచ్చారు. సో ఆ 6 అనే డ్యూరేషన్ని కూడా ఇక్కడ మీరు పోస్ట్ చేయండి. తర్వాత బాగా చూడండి, మీకు 3 to 4. ఓకేనా? 3 to 4 అనేది ఇచ్చారు. మీరు ఇక్కడ 3 ఉంది, ఆల్రెడీ 4 పైన వేసేసారు, ఇక్కడ 5 వేశారు. అందుకే నేను ఇక్కడ ఇరేజర్ యూజ్ చేయాలి అని చెప్పాను. 3కి 4 ఇక్కడికి కలిపిస్తే ఈ యారో మార్క్ అనేది ఇలా క్రాస్ అవుతుంది. ఎప్పుడైనా డయాగ్రామ్లో యారోస్ క్రాస్ అవ్వకూడదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇరేజర్ తీసుకొని ఇక్కడ 5 యాక్టివిటీ పెట్టి ఇక్కడ 4 యాక్టివిటీ పెట్టండి. అలాగే డ్యూరేషన్ ఇది 6 అవుతుంది, ఇది 4 అవుతుంది. రైట్? అందుకే మనం పెన్సిల్తో నెట్వర్క్ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. ఇలా జరుగుతుంది కాబట్టే నేను ముందుగా మీకు ఇరేజర్ పెన్సిల్ యూజ్ చేయాలని చెప్పాను. సో 3 to 4 అంటే మనం ఇక్కడ 3 నుంచి 4కి ఆల్రెడీ మనం రీప్లేస్ చేసాం కదా, ఆల్రెడీ 4 వచ్చింది, ఇక్కడికి 3 to 4 డైరెక్ట్ అలా కనెక్ట్ చేసేయండి, అయిపోతుంది. 3 to 4 డ్యూరేషన్ ఎంత ఉంది? ఇక్కడ మనకి 5 ఉంది. మీరు ఎప్పుడైతే యాక్టివిటీ డ్రా చేశారో వెంటనే దాని డ్యూరేషన్ని కూడా పోస్ట్ చేసేయండి, 5. తర్వాత మనకి 4 to 5 ఉంది యాక్టివిటీ. ఇదిగోండి 4 to 5. ఆల్రెడీ మనకి ఇక్కడ 4 ఉంది అండ్ ఇక్కడ 5 ఉంది. సో రెండిటికి కలిపి మనము ఇక్కడ డ్యూరేషన్ 4 ఉంది కాబట్టి 4 డ్యూరేషన్ కూడా మీరు పోస్ట్ చేయండి. ఇలా ఎప్పుడైతే మీరు నెట్వర్క్ డయాగ్రామ్ స్టార్ట్ చేశారో ఇది బిగినింగ్ నోడ్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ పాయింట్ బిగినింగ్ నోడ్, ఇది ఎండ్ నోడ్. ఇక్కడతో మనకి ఇంకా నెట్వర్క్ అనేది క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెట్వర్క్ డయాగ్రామ్ గీసిన తర్వాత మనం క్రిటికల్ పాత్ మెథడ్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను క్రిటికల్ పాత్ మెథడ్ అంటే ఏంటంటే ఏ రూట్లో అయితే మనకి ఎక్కువ టైం పడుతుందో, మోస్ట్ హైయెస్ట్ డ్యూరేషన్ ఏ రూట్కి వస్తుందో అదే సిపిఎం. ఇప్పుడు మనం ఈ బిగినింగ్ నోడ్ నుంచి ఎండ్ నోడ్కి వెళ్ళడానికి ఎన్ని రూట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇలా చూద్దాం. ఎలాగా? ఫస్ట్ 1 to 2.
1 నుంచి 2కి వెళ్ళండి. తర్వాత 2 నుంచి 2 సైడ్స్ వచ్చింది. 2 to 5 ఒకటి అయింది. సో ఇదొక వే. 1 to 5కి డైరెక్ట్ వచ్చేసాం. 1 to 2, 2 to 5. ఆ తర్వాత ఇది √1 కదా, √1 అండ్ రూట్ బి అనుకోండి, ఇది ఏ అనుకోండి, √A √B. ఓకేనా? బి ఏంటి? ఫస్ట్ యాజ్ యూజువల్ 1 to 2, 1 to 2 వచ్చేసాం. ఇందాక మనం డైరెక్ట్ 5కి తీసుకున్నాం. ఇప్పుడు 2 to 4, 2 to 4, తర్వాత 4 to 5, 4 to 5. ఓకేనా? అండ్ ఇంకొక పాసిబుల్ రూట్ కూడా మనకి ఉంది. దాన్ని సి అనుకుందాం. ఓకేనా? దాన్ని మనం సి అనుకుందాం. ఇక్కడ చూడండి డయాగ్రామ్లో 1 to 3 రావచ్చు మీరు. 1 to 3 అండ్ నెక్స్ట్ 3 to 4, నెక్స్ట్ 4 to 5. ఓకే కదా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి డ్యూరేషన్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. 1 to 2కి మీకు ఎంత ఇచ్చారు డ్యూరేషన్? 8 ప్లస్ 2 to 5 ఎంత ఉంది డ్యూరేషన్? 6. రెండు కలిపితే ఎంత? 6 12 ప్లస్ ఇంకొక 2 మొత్తం 14. ఇది డ్యూరేషన్. అండ్ సెకండ్ రూట్కి క్యాలిక్యులేట్ చేద్దాం. 1 to 2 మనకి ఎంత? 8 డ్యూరేషన్ ప్లస్ 2 to 4, 2 నుంచి 4కి డ్యూరేషన్ వచ్చేసి ఇదిగోండి 4 ప్లస్ 4 to 5 డ్యూరేషన్ ఎంత? 4. సో 8 ప్లస్ 4 12 అవుతుంది. 12 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది. అండ్ థర్డ్ రూట్ కూడా ఉంది కదా, రూట్ సి. దాని డ్యూరేషన్ కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. 1 2 3, 1 నుంచి 3కి డ్యూరేషన్ ఎంత? 2 ప్లస్ 3 to 4 కదా, మనం 3 to 4, 3 to 4కి డ్యూరేషన్ వచ్చేసి 5 ప్లస్ 4 to 5 డ్యూరేషన్ ఎంత మనకి? 4. సో ఈ టోటల్ చూద్దాం. 2 plus 5 is equal to 7. 7 plus 4 is equal to 11. సో ఇప్పుడు మనకి ఇక్కడ 14 అనేది ఒక ఆన్సర్, 16 అనేది ఇంకొక ఆన్సర్ అండ్ 11 అనేది ఇంకొక ఆన్సర్. 14లో, 16లో అండ్ 11 ఈ మూడిట్లో ద బిగ్గెస్ట్ ఏది మనకి నంబరు? 16. అందుకని ఈ రూట్ ఏదైతే ఉందో అది క్రిటికల్ పాత్. మరి ఈ డయాగ్రామ్లో కూడా క్రిటికల్ పాత్ని మనం సపరేట్గా చూపించాలి కదా. అప్పుడు ఏం చేయాలంటే ఆ రూట్కి మీరు డబల్ లైన్ గీయాలి. ఇక్కడ క్రిటికల్ పాత్ ఏముంది? 1 to 2, 1 to 2 దీనికి డబల్ లైన్ గీయండి. ఓకేనా? అండ్ అలాగే 2 to 4, 2 to 4 డబల్ లైన్ గీసేసాం. అండ్ అలాగే 4 to 5 ఇది డబల్ లైన్ గీసేసాం. సో అలాగా మీరు నెట్వర్క్ డయాగ్రామ్ అనేది గీసిన తర్వాత పాసిబుల్ రూట్స్ ఏవో చూసుకోవాలి. పాసిబుల్ రూట్స్ యొక్క డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేషన్లో ఏ రూట్కి అయితే ఎక్కువ డ్యూరేషన్ ఉంటుందో అది క్రిటికల్ పాత్. సో ఇక్కడ మీరు ఇక్కడ సిపి అని రాయాలి, అంటే క్రిటికల్ పాత్. మీకు ఈ సమ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కాకపోయినా మీరు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మనం నెక్స్ట్ సెషన్స్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ని సింపుల్గా చాలా స్లోగా అర్థమయ్యేలాగా సాల్వ్ చేద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.